నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. బాపట్ల జిల్లా బల్లికుర్వ సమీపంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. గ్రానైట్ క్వారీ అంచు విరిగిపడటంతో 6 కార్మికులు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను సిబ్బంది వెలికితీస్తున్నారు. మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 8 మంది నరసరావుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 6 మరణించడం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. క్వారీలో ప్రమాదంపై అధికారులతో మాట్లాడిన సీఎం గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్వారీ ప్రమాద ఘటనపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. వైసీపీ నేత కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొడాలి నానిపై అంజనా ప్రియా అనే మహిళ ఫిర్యాదు చేశారు. 2024లో విశాఖ 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నానిపై పోలీసులు BNS ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. గుడివాడలోని కొడాలి నాని ఇంటికి వెళ్లి 41A కింద నోటీసులు ఇచ్చారు. వైసీపీ చిల్లర రాజకీయాలు చూస్తే రాజకీయాల్లో ఉన్న తనకు చాలా బాధగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు. హుందాగా రాజకీయాలు చేయాలి కానీ విధ్వంసకర రాజకీయాలు చేయకూడదని హితవు పలికారు. సీఎం చంద్రబాబుపై నోరు పారేసుకుంటూ జగన్ రాక్షస ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలపై చట్టపరంగా చర్యలు ఉంటాయి తప్ప ప్రభుత్వ కక్ష సాధింపులు ఉండవని మంత్రి తేల్చి చెప్పారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా సీఎం చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధి చేస్తున్నారని వివరించారు. బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన పోరాటం వల్లే GRMP, పోలవరం అథారిటీ, CWC బనకచెర్ల ప్రాజెక్టుపై అభ్యంతరం తెలిపాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్తో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ₹1,00,000 కోట్ల గత ప్రభుత్వం వృధా చేసిందని మండిపడ్డారు. 38,000 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటితో పాటు కొత్త ప్రాజెక్టులను గోదావరిపై నిర్మిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై రేపు కేబినెట్లో చర్చిస్తామని వివరించారు. 6 గ్యారెంటీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన కేటీఆర్ 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులు చూస్తే నమ్మించి మోసం చేసిందనే విషయం అర్థమవుతోందని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను కలిసి పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లో 1,00,000 మంది పేదలకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం జీవో నెంబర్ 58, 59 కింద పట్టాలు ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చివేసిందని తెలిపారు. ఈ విషయాలు ప్రజలకు వివరించి ఓట్లు అభ్యర్థించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్లోని పెద్ద నాయకులే తనపై ఓ నేత అనుచిత వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. అందుకే ఇంటి ఆడబిడ్డ మీద వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ సోదరులు స్పందించలేదని వెల్లడించారు. నల్గొండలో 1 మినహా అన్ని సీట్లలో ఓటమికి కారణమైన ఓ నాయకుడు తనపై మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీల రిజర్వేషన్ల కోసం రేపటి నుంచి హైదరాబాద్లో 72 గంటల దీక్ష చేసేందుకు ప్రభుత్వాన్ని అనుమతి అడిగితే స్పందించలేదన్నారు. బీసీ బిల్ అంశంలో కాంగ్రెస్, బీజేపీ నాటకాలాడుతున్నాయని కవిత విమర్శించారు. రేపటి ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే ఇంటి దగ్గర నుంచే దీక్ష కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. చదువుల కోసం అమెరికా వెళ్లాల్సిన అవసరం లేదని, దేశ అభివృద్ధి కోసం యువత ఇక్కడే ఉండి చదువుతో పాటు ఉద్యోగాలు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 7న జరగనున్న 11వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ వస్తుందన్న కిషన్ రెడ్డి చేనేత కుటుంబాలకు గౌరవంతో పాటు వారి ఉత్పత్తులను ప్రోత్సహించాలని చెప్పారు. చేనేత కార్మికులకు పూర్తి స్థాయిలో ఆదాయం రావట్లేదని, వారు చేసే ఉత్పత్తులకు డిమాండ్ పెరగాలని పేర్కొన్నారు. దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ పలు పథకాలను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అభిజిత్ బెనర్జీ అనే ఐటీ ఉద్యోగి తన పుట్టినరోజు సందర్భంగా సెరీన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ బుక్ చేశారు.
ఆ ఫామ్ హౌస్ లో శనివారం రాత్రి డ్రగ్స్, విదేశీ మద్యంతో ఐటీ ఉద్యోగులు వేడుకలు జరుపుకుంటుండగా పక్కా సమాచారంతో ఫామ్ హౌస్ లో పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 2 లక్షల రూపాయలు విలువైన డ్రగ్స్, విదేశీ మద్యం, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ పార్టీలో పాల్గొన్న ఐటీ ఉద్యోగులకు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 6గురికి పాజిటివ్ గా తేలింది. వారిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో సెరిన్ ఆచార్జ్ ఫామ్ హౌస్ నిర్వాహకుడిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. బీహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన వేళ కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని ఆరోపించారు. ఇది ఆందోళనకరమైన చర్య, చట్ట విరుద్ధమైనదని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. పెరిగిన ఓటర్లను శాశ్వత వలస కార్మికులు అని పిలిస్తే అసలైన వలస కార్మికులను అవమానించినట్లు అవుతుందన్నారు. తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా చేసేందుకు ఓట్ల పెంపుదల జరిగిందని చిదంబరం ఆక్షేపించారు. ఈసీ తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందన్న ఆయన రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ప్రయత్నిస్తోందని విరుచుకుపడ్డారు. ఈసీ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా చట్టబద్ధంగా ఎదుర్కోవాలని చిదంబరం పిలుపునిచ్చారు. చిదంబరం తన పోస్టుకు తమిళనాడు సీఎం కార్యాలయం అకౌంట్ను ట్యాగ్ చేశారు. తమిళనాడు ఓటరు జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై అధికార డీఎంకే సహా అక్కడి ప్రాంతీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ కుల్గాం జిల్లాలో 3వ రోజు ఆపరేషన్ అఖల్ కొనసాగుతోంది. దేవసర్ కుల్గాంలో 2 రోజులుగా ముష్కరుల కోసం వేట కొనసాగిస్తున్న భద్రతా బలగాలు ఇప్పటి వరకు 4గురిని మట్టుబెట్టాయి. మరో 6గురు ఆ ప్రాంతంలో ఉన్నట్లు భావిస్తున్నాయి. 2 రోజులుగా అఖల్ అటవీ ప్రాంతాన్ని అష్టదిగ్బంధనం చేసిన సాయుధ బలగాలు 3వ రోజున ఇవాళ మళ్లీ వేట కొనసాగిస్తున్నాయి. పేలుళ్లు, కాల్పుల మోతతో దేవసర్ కుల్గాం ప్రాంతం దద్దరిల్లుతోంది. ఎలైట్ ఫోర్సెస్ గగనతల నిఘా సాయంతో ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 3 రోజులుగా జరుగుతున్న ఈ పోరాటంలో ఒక జవాన్ గాయపడినట్లు చెప్పారు. నవీ ముంబైలోని ఒక డాన్స్ బార్పై మహారాష్ట్ర నవనిర్మాణ సేన కార్యకర్తలు దాడికి దిగారు. కర్రలు, రాళ్లతో దాడి చేసి వేరంగం సృష్టించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ నేలపై డాన్స్ బార్లకు చోటు లేదని నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. నవీ ముంబైలోని పన్వేల్ శివారులో శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ సేకరించామని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నైట్ రైడర్స్ బార్పై దాడికి ముందు మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ ఠాకరే రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారు. పన్వేల్లో కిసాన్ మజ్దూర్ పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాయ్గఢ్ జిల్లాలోనే ఎక్కువగా డాన్స్ బార్లు ఉన్నాయని ఆరోపించారు. రాయ్గఢ్ కేంద్రంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన సాగించారని, అలాంటి చోట డాన్స్ బార్లు ఉండకూడదని వ్యాఖ్యానించారు. డాన్స్ బార్లను ఏర్పాటు చేసి మరాఠీలను వాటికి అలవాటు పడేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్ ఠాకరే ప్రసంగం పూర్తయిన కొన్ని గంటలకే ఆయన పార్టీకి చెందిన కార్యకర్తలు పన్వేల్లోని డాన్స్ బార్పై దాడి చేశారు.